వార్ అకాడమీకి స్వాగతం. యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ మరియు అన్ని ప్రభుత్వ పరీక్షల తయారీకి మీ నమ్మకమైన గమ్యం. ప్రారంభిద్దాం. సరే, మన మొదటి చారిత్రక చిక్కుముడి ఇది. 3 విభిన్న సంస్థల స్థాపన గురించి. ఓకే. మొదటిది సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ స్థాపించిన ముహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాల. రెండవది అమృత్సర్లో ఏర్పడిన మొదటి సింగ్ సభలు. మూడవది బెనారస్లో స్థాపించబడిన హిందూ కళాశాల. ఇవి ఏ క్రమంలో స్థాపించబడ్డాయి అంటే ఏది ముందు ఏది తరువాత? ఆప్షన్లు I-2-3, 2-1-3 లేదా 3-2-1. ఇది చూడ్డానికి ఒక సాధారణ కాలక్రమం ప్రశ్నలా అనిపించినా దీని వెనుక 19వ శతాబ్దపు భారతదేశపు సామాజిక పునరుజ్జీవన కథ దాగి ఉంది. అవునా? అవును. ఇక్కడ సరైన క్రమం ఆప్షన్ 3 అంటే 3-2-1. 3-2-1 అంటే హిందూ కళాశాల ముందు, తర్వాత సింగ్ సభ, చివరగా మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాల. ఈ క్రమం మనకేం చెబుతోంది? కేవలం సంవత్సరాల జాబితా కాకుండా దీని వెనుక ఉన్న పెద్ద చిత్రమేమిటి? ఖచ్చితంగా అక్కడికే వస్తున్నాను. చూడండి, బెనారస్లోని హిందూ కళాశాల 1791లో స్థాపించబడింది. 1791 అంటే చాలా పాతది. అవును, చాలా పాతది. అది బ్రిటిష్ పాలన ఇంకా పూర్తిగా స్థిరపడని కాలం. పాశ్చాత్య విద్యను, భారతీయ సంస్కృతిని కలపడానికి జరిగిన తొలి ప్రయత్నాలలో అది ఒకటి. ఇప్పుడు దాదాపు 80 ఏళ్లు ముందుకు వద్దాం. 1873లో అమృత్సర్లో మొదటి సింగ్ సభ ఏర్పడింది. ఎందుకు? అప్పటికే పంజాబ్లో క్రైస్తవ మిషనరీలు చురుకుగా పనిచేస్తున్నాయి. సిక్కుమత గుర్తింపును, విద్యా విధానాన్ని కాపాడుకోడానికి, సంస్కరించుకోడానికి ఈ ఉద్యమం మొదలైంది. ఓ అలాగా? సరిగ్గా 2 సంవత్సరాల తర్వాత 1875లో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ మొహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను స్థాపించారు. రైట్. ముస్లిం సమాజం ఆధునిక విద్యలో వెనకబడిపోతుందని, దానివల్ల ప్రభుత్వ ఉద్యోగాల్లో, ఇతర రంగాల్లో అవకాశాలు కోల్పోతున్నారని ఆయన ఆవేదన చెందారు. కాబట్టి ఈ 3 సంఘటనలు ఒకే కథను చెప్తున్నాయి. అంటే బ్రిటిష్ పాలన, పాశ్చాత్య విద్యకు ప్రతిస్పందనగా వివిధ భారతీయ వర్గాలు తమ గుర్తింపును, సంస్కృతిని కాపాడుకుంటూనే ఆధునికతని ఎలా స్వీకరించడానికి ప్రయత్నించాయో ఇది చూపిస్తుంది. ఇది కేవలం కాలక్రమం కాదు, ఒక సామాజిక పరిణామక్రమం అన్నమాట. అద్భుతం. అలా చూసినప్పుడు ఈ ప్రశ్న చాలా లోతైనదిగా అనిపిస్తుంది. ఇక సామాజిక ఉద్యమాల నుండి స్వాతంత్ర్యోద్యమంలోని ఒక ఉద్వేగభరితమైన క్షణానికి వెళ్దాం. సరే. ఈ మాటలు వినండి. చాలా సంవత్సరాల క్రితం మనం విధితో ఒక ఒప్పందం చేసుకున్నాము. ఇప్పుడు మన ప్రతిజ్ఞను పూర్తిగా కాకపోయినా గణనీయంగా నెరవేర్చే సమయం వచ్చింది. అర్ధరాత్రి గంట కొట్టినప్పుడు, ప్రపంచం నిద్రిస్తున్నప్పుడు భారతదేశం జీవానికి మరియు స్వేచ్ఛకు మేల్కొంటుంది. ఈ శక్తివంతమైన మాటలు ఎవరివి? నెహ్రూ, గాంధీ, పటేల్ లేక అంబేడ్కర్? ఆ మాటల్లోనే ఒక నూతన దేశపు ఆశ, ఆకాంక్ష ధ్వనిస్తున్నాయి. అవి పండిత్ జవహర్లాల్ నెహ్రూ అన్న మాటలు. ఆప్షన్ 1 సరైనది. ఇది భారత చరిత్రలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రసంగాలలో ఒకటి. ఈ ప్రసంగాన్ని ట్విస్ట్ విత్ డెస్టినీ అంటారు కదా. ఆ సమయంలో రాజ్యాంగ సభలో వాతావరణం ఎలా ఉండేది? ఆ క్షణం యొక్క ప్రాముఖ్యతను కొంచెం వివరిస్తారా? తప్పకుండా. ఆగస్టు 14, 1947 అర్ధరాత్రి ఢిల్లీలోని రాజ్యాంగ సభ హాలు నాయకులతో, ఆశతో నిండిపోయింది. 100 ఏళ్ల బానిసత్వం ముగిసి స్వేచ్ఛాభారతం ఉదయించబోతున్న క్షణమది. ఆ చారిత్రక సమయంలో భారతదేశపు మొదటి ప్రధానమంత్రిగా నెహ్రూ ఈ ప్రసంగం చేశారు. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన, కొంచెం విషాదకరమైన విషయముంది. ఏంటది? వేడుకలకు జాతిపిత మహాత్మాగాంధీ దూరంగా ఉన్నారు. ఆయన ఎందుకు అక్కడ లేరు? దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన క్షణంలో ఆయన ఢిల్లీలో లేరా? లేరు. దేశ విభజన కారణంగా బెంగాల్లోని నవఖాళిలో మత ఘర్షణలు జరుగుతున్నాయి. ఢిల్లీ ఉత్సవాల్లో మునిగి తేలుతుంటే గాంధీజీ అక్కడ శాంతిని నెలకొల్పడానికి, ప్రజల కన్నీళ్లు తొడవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది ఆనాటి వాస్తవికతను చూపిస్తుంది. నిజమే. ఒకవైపు స్వాతంత్ర్యమనే ఆనందం, మరోవైపు విభజన అనే విషాదం. నెహ్రూ ప్రసంగం ఆశను ప్రతిబింబిస్తే, గాంధీజీ ఉనికి ఆనాటి సవాళ్లను గుర్తుచేస్తోంది. స్వాతంత్ర్యపు ఆనందం, విభజన విషాదం రెండూ ఒకే నాణ్యానికి 2 వైపులా ఉన్నాయి. సరే, ఇప్పుడు స్వాతంత్ర్యానికి ముందు జరిగిన చర్చల గురించి మాట్లాడుకుందాం. రైట్. బ్రిటిష్ ప్రభుత్వం రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహించింది.
రెండవ రౌండ్ టేబుల్ సమావేశం ఎక్కడ జరిగింది? లండన్, బొంబాయి, కలకత్తా లేక మాంచెస్టర్? 1 మరియు 1932లో 3 లండన్లోనే జరిగాయి. భారతదేశానికి సంబంధించిన సమావేశాలు లండన్లో జరగడం కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. ఈ మూడింటిలో రెండవ సమావేశానికి ప్రత్యేకతేమిటి? చాలా ఉంది. మొదటి సమావేశాన్ని భారత జాతీయ కాంగ్రెస్ బహిష్కరించింది. దానితో అది విఫలమైంది. ఓకే. ఆ తర్వాత గాంధీ-ఇర్విన్ ఒప్పందం కుదిరింది. దాని ఫలితంగా కాంగ్రెస్ ఏకైక ప్రతినిధిగా మహాత్మాగాంధీ రెండవ సమావేశానికి హాజరయ్యారు. ఓ, దానివల్లేనా? అవును. ఆయన హాజరు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. కాని ఆ సమావేశంలో మైనారిటీల ప్రాతినిధ్యం, ముఖ్యంగా అణగారిన వర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాల విషయంలో డాక్టర్ అంబేడ్కర్ మరియు గాంధీజీ మధ్య తీవ్రమైన భేదాభిప్రాయాలు వచ్చాయి. అంటే ఏకాభిప్రాయం కుదరలేదా? కుదరలేదు. దాంతో ఆ సమావేశం కూడా విఫలమైంది. ఈ సమావేశాలు బ్రిటిష్ వారి సంస్కరణల పరిమితులను, భారత స్వాతంత్ర్య ఉద్యమ సంక్లిష్టతను స్పష్టంగా చూపించాయి. అర్థమైంది. బ్రిటిష్ వారి విధానాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ తర్వాతి ప్రశ్న చాలా ఆసక్తికరంగా ఉంది. అడగండి. అవధ్ రాజ్యాన్ని ఒకరోజు మన నోటిలో పడే చెర్రీ పండు అని వర్ణించిన బ్రిటిష్ అధికారి ఎవరు? డల్హౌసీ, విలియం బెంటింక్, కార్న్వాలిస్ లేక రిపన్? ఈ వ్యాఖ్య బ్రిటిష్ వారి విస్తరణవాద ధోరణికి, వాళ్ల అహంకారానికి ప్రతీక. ఈ మాట అన్నది లార్డ్ డల్హౌసీ. ఆప్షన్ 1 సరైనది. ఒక రాజ్యాన్ని చెర్రీ పండుతో పోల్చడం చాలా చిన్నచూపులా ఉంది. ఈ మాట అనడంలో అతని ఉద్దేశమేమిటి? దాని పర్యవసానాలు ఏంటి? అతని ఉద్దేశం చాలా స్పష్టం. అవధ్ రాజ్యం చాలా సంపన్నమైనది, సారవంతమైనది. అవును. దాన్ని ఏదో ఒకరోజు సులభంగా, ఇష్టంగా బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిపేసుకోవచ్చని అతని ఆలోచన. ఇది కేవలం ఒక మాట కాదు, అది అతని విధానం. డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం లేదా డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ ద్వారా చాలా రాజ్యాలను ఆక్రమించుకున్నాడు. కాని అవధ్కు చట్టబద్ధమైన వారసుడు ఉన్నాడు. దాంతో ఆ సిద్ధాంతం పనిచేయదు. మరి ఎలా ఆక్రమించాడు? అందుకే దుష్పరిపాలన అనే కొత్త కారణాన్ని సృష్టించి 1856లో అవధ్ను ఆక్రమించుకున్నాడు. ఈ అన్యాయమైన ఆక్రమణ అవధ్ ప్రజలలో, సైనికులలో తీవ్రమైన ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఓ. సరిగ్గా సంవత్సరం తర్వాత 1857 సిపాయిల తిరుగుబాటుకు ఇది ఒక ముఖ్య కారణమైంది. అంటే డల్హౌసీ నోటిలో పడుతుందనుకున్న చెర్రీ పండు బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదులనే కదిలించిన నిప్పు కణికగా మారింది. అంటే ఒక వ్యాఖ్య వెనుక ఎంత పెద్ద రాజకీయ వ్యూహం, దాని పర్యవసానంగా ఎంత పెద్ద చారిత్రక సంఘటన ముడిపడి ఉన్నాయో స్పష్టంగా తెలుస్తోంది. నిజమే. 1857 తర్వాత స్వాతంత్ర్య ఉద్యమం కొత్త రూపం తీసుకుంది. ఇప్పుడు 20వ శతాబ్దంలోకి వద్దాం. ఇక్కడ 3 వేర్వేరు సంఘటనలున్నాయి. అల్లూరి సీతారామరాజు అరెస్టు, కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్ డిమాండ్ను ఆమోదించడం, 3 బిఆర్ అంబేడ్కర్ డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్ను స్థాపించడం. వీటి సరైన క్రమం ఏమిటి? దీని సరైన క్రమం ఆప్షన్ 1 అంటే I, 2, 3. ఈ 3 సంఘటనలు 1920ల నుండి 1930ల మధ్య స్వాతంత్ర ఉద్యమం ఎలా బహుముఖంగా మారిందో చూపిస్తాయి. ఆ సంవత్సరాలను ఒకసారి వివరిస్తూ ఈ సంఘటనల ప్రాముఖ్యతను వివరిస్తారా? తప్పకుండా. మొదటిది మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు రంప తిరుగుబాటు సమయంలో 1924లో పట్టుబడ్డారు. ఇది గిరిజన ప్రాంతాలలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన ఒక సాయుధ పోరాటం. రైట్. రెండవది 1929లో లాహోర్లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో పూర్ణ స్వరాజ్ లేదా సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని తమ లక్ష్యంగా ప్రకటించారు. ఇది స్వాతంత్ర ఉద్యమంలో ఒక పెద్ద మలుపు. పెద్ద మలుపు అంటే? అంతకుముందు వరకు కేవలం అధినివేశ ప్రతిపత్తి అంటే డొమినియన్ స్టేటస్ అడుగుతున్న కాంగ్రెస్ మొదటిసారిగా పూర్తి స్వేచ్ఛను డిమాండ్ చేసింది. ఓ, అర్థమైంది. మూడవది 1930లో డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ అణగారిన వర్గాల రాజకీయ, సామాజిక హక్కుల కోసం డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్ను స్థాపించారు. ఈ 3 సంఘటనలను కలిపి చూస్తే స్వాతంత్ర పోరాటం కేవలం ఒక్క దారిలో సాగలేదని అర్థమవుతుంది. ఒకవైపు గిరిజన సాయుధ పోరాటాలు, మరోవైపు కాంగ్రెస్ ఆధ్వర్యంలో జాతీయ ఉద్యమం, ఇంకోవైపు సామాజిక న్యాయం కోసం అణగారిన వర్గాల సమీకరణ. ఇలా అనేక ప్రవాహాలు ఒకే సమయంలో ప్రవహిస్తున్నాయి. నిజమే. ఒకే కాలంలో ఇన్ని భిన్నమైన ఉద్యమాలు జరిగాయని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇక గాంధీజీ నాయకత్వంలోని ఉద్యమాల విషయానికొస్తే ఆయన భారతదేశంలో చేపట్టిన తొలి సత్యాగ్రహాలు 3 ఉన్నాయి: చంపారన్,
రౌలట్ మరియు అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సత్యాగ్రహం. అవును. వీటిలో ఏది ముందు ఏది తర్వాత జరిగింది? ఇది గాంధీజీని జాతీయ నాయకుడిగా నిలబెట్టిన తొలి అడుగులకు సంబంధించిన ప్రశ్న. దీనికి సరైన క్రమం ఆప్షన్ 1 అంటే I-3-2. I-3-2 అంటే చంపారన్, తర్వాత అహ్మదాబాద్, చివరగా రౌలట్. ఖచ్చితంగా. ఓ, అంటే ఇవి దాదాపు వరుస సంవత్సరాల్లో జరిగాయా? 1917, 18, 19 అలాగా? సరిగ్గా చెప్పారు. చంపరన్ సత్యాగ్రహం 1917లో బీహార్లో జరిగింది. అక్కడి నీలిమందు రైతులను బ్రిటిష్ వారు దోపిడీ చేస్తుంటే వారి తరపున గాంధీజీ పోరాడారు. ఇది భారతదేశంలో ఆయన చేసిన మొదటి విజయవంతమైన సత్యాగ్రహం. రైట్. తర్వాత 1918లో అహ్మదాబాద్ మిల్లు కార్మికుల వేతనాల పెంపు కోసం ఆయన నిరాహార దీక్ష చేశారు. అది కూడా విజయవంతమైంది. ఈ 2 స్థానిక విజయాల తర్వాత 1919లో బ్రిటిష్ ప్రభుత్వం రౌలెట్ చట్టాన్ని తీసుకొచ్చింది. విచారణ లేకుండా ఎవరినైనా అరెస్టు చేసే అధికారాన్నిచ్చే ఈ నల్ల చట్టానికి వ్యతిరేకంగా గాంధీజీ దేశవ్యాప్త సత్యాగ్రహానికి పిలుపునిచ్చారు. ఓకే. ఈ 3 సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి గాంధీజీ పోరాట శైలిని, ఆయన నాయకత్వాన్ని దేశ ప్రజలకు పరిచయం చేశాయి. గాంధీజీ సత్యాగ్రహాలు ఒకవైపుంటే బ్రిటిష్ ప్రభుత్వం కూడా తమ పట్టును బిగించడానికి కొత్త చట్టాలను తీసుకొస్తూనే ఉంది. ఇప్పుడు కొన్ని చట్టాలు, సంస్కరణల కాలక్రమాన్ని చూద్దాం. సరే. ఇన్లాండ్ వలస చట్టం, రౌలెట్ చట్టం, మింటో మోర్లే సంస్కరణలు. వీటి సరైన క్రమం ఏమిటి? ఇక్కడ కూడా సరైన సమాధానం ఆప్షన్ 1 I-3-2. ఇది 20వ శతాబ్దం ప్రారంభంలో బ్రిటిష్ వారి పరిపాలనా వ్యూహాన్ని స్పష్టంగా చూపిస్తుంది. వారు ఒకవైపు చిన్న సంస్కరణలు చేస్తూనే మరోవైపు కఠినమైన చట్టాలతో అణచివేతను కొనసాగించారు. ఈ చట్టాల గురించి కొంచెం వివరిస్తారా? ఇవి ఎందుకు ముఖ్యమైనవి? మొదటిది ఇన్లాండ్ వలస చట్టం 1903లో వచ్చింది. 1903? అవును. ఇది ప్రధానంగా అస్సాంలోని తేయాకు తోటలలో పనిచేసే కార్మికుల స్వేచ్ఛను హరించడానికి ఉద్దేశించబడింది. వారు యాజమాన్యం అనుమతి లేకుండా తోటలను విడిచి వెళ్లకూడదు. ఇది దాదాపు వెట్టిచాకిరీ లాంటిదే. అమ్మో. తర్వాత 1909లో మింటో మోర్లే సంస్కరణలు వచ్చాయి. ఇవి పరిమితంగా భారతీయులకు శాసనసభల్లో ప్రాతినిధ్యం పెంచాయి. కాని అదే సమయంలో మత ప్రాతిపదికన ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ప్రవేశపెట్టి విభజించి పాలించు అనే తమ విధానానికి బీజాలు వేశాయి. ఇది చివరికి దేశ విభజనకు దారితీసింది. ఓ, ఇది చాలా కీలకమైన పాయింట్. అవును. ఇక రౌలెట్ చట్టం మనం ఇందాకే చెప్పుకున్నట్లు 1919లో వచ్చింది. ఇది స్వాతంత్ర ఉద్యమాన్ని అణిచివేయడానికి ప్రభుత్వానికి అపరిమిత అధికారాలను ఇచ్చింది. దీనికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలే జలియన్వాలాబాగ్ దురంతానికి దారితీశాయి. కాబట్టి ఈ క్రమం బ్రిటిష్ వారి ద్వంద్వనీతిని చూపిస్తోందన్నమాట. అద్భుతం. ఇక మన ఈ చారిత్రక అన్వేషణలో చివరి ప్రశ్నకు వచ్చాం. ఇది ఆధునిక చరిత్ర నుండి ప్రాచీన భారతదేశానికి మనల్ని తీసుకువెళ్తుంది. ఓకే. పురాతన కాలం నుండి భారతదేశంలో స్వయం పరిపాలన గల గ్రామ సంఘాలు ఏ రూపంలో ఉండేవి? సభ, సమితి, విధాత లేక జన? దీనికి సరైన సమాధానం సభ, ఆప్షన్ 1. ఇది భారతదేశ ప్రజాస్వామ్య మూలాలకు సంబంధించిన ప్రశ్న. మన గ్రామ స్వపరిపాలన వేల సంవత్సరాల నాటిది. సభ, సమితి రెండూ విన్నట్లే ఉన్నాయి. కాని వాటి మధ్య తేడా ఏమిటి? గ్రామస్థాయి పాలనకు సభ ఎందుకు సరైన సమాధానం? ఇక్కడే అసలు విషయముంది. ఈ రెండింటికి చాలా తేడా ఉంది. సభను మనం నేటి గ్రామ పంచాయతీలా ఊహించుకోవచ్చు. ఓ, అలాగా. స్థానిక సమస్యలను, తగాదాలను పరిష్కరించేవారు. పరిపాలన, న్యాయం, నీటి పారుదల వంటివన్నీ చూసుకునేవారు. అంటే దానికి పూర్తి అధికారాలు ఉండేవన్నమాట. అవును. మరోవైపు సమితి అనేది వేడకాలంలో ఉండే ఒక పెద్ద రాజకీయ సభ. దాన్ని మనం ఒక రాష్ట్ర శాసనసభ లేదా పార్లమెంట్ లాంటిదిగా భావించవచ్చు. ఇది రాజును ఎన్నుకోవటం, పెద్ద విధానపరమైన నిర్ణయాలు తీసుకోవటం వంటివి చేసేది. అంటే అది గ్రామస్థాయి సంస్థ కాదు. కాదు. విధాత అనేది మతపరమైన వ్యవహారాలకు సంబంధించిన సభ. ఇక జన అంటే ప్రజను లేదా తెగ. కాబట్టి గ్రామ స్వయం పరిపాలనకు వెన్నెముకగా నిలిచింది సభ మాత్రమే. అద్భుతం. ఈరోజు మనం ప్రశ్నల ద్వారా ఒక అద్భుతమైన ప్రయాణం చేశాం.
18వ శతాబ్దపు విద్యాసంస్థల నుండి స్వాతంత్ర్యపు ఉద్వేగభరిత క్షణాల వరకు బ్రిటిష్ వారి చట్టాల నుండి మన ప్రాచీన ప్రజాస్వామ్య మూలాల వరకు ఎన్నో విషయాలను స్పృశించాం. అవును. కేవలం సమాధానాలు కాకుండా వాటి వెనుక ఉన్న కథలను, సంబంధాలను అర్థం చేసుకున్నాం. అవును. చరిత్రను ఇలా ముక్కలుగా కాకుండా ఒకదానికొకటి ముడిపడిన సంఘటనల ప్రవాహంగా చూసినప్పుడు అది మరింత ఆసక్తికరంగా, అర్థవంతంగా మారుతుంది. అప్పుడే అది మనకు గుర్తుండిపోతుంది. ఈ చర్చను ముగించే ముందు మన శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్నను వదిలివెళ్దాం. తప్పకుండా. రోజు ఒక ప్రశ్న. బ్రిటిష్ పాలనలో రైతు, రయోత్ అనే పదం దేనికి సంబంధించినది? 1. భూమి శిస్తు. 2. పత్రికా స్వేచ్ఛ. 3. న్యాయ వ్యవస్థ. 4. విద్యా వ్యవస్థ. ఈ ప్రశ్నకు సమాధానం బ్రిటిష్ వారి ఆర్థిక విధానాల గుండలాంటిది. దీని గురించి ఆలోచించండి. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.